ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. కోల్బర్గ్ నైతిక వికాసాల సిద్ధాంతానికి సంబంధించి శిక్షకు సంబంధించి ఒక బిట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక శిక్ష కానీ బహుమతి కానీ అనగానే జనరల్గా అందరికీ తెలుసు పూర్వ సాంప్రదాయ స్థాయి, అది అందరికీ తెలుసు ఫ్రెండ్స్. కోల్బర్గ్ అనగానే మనకు 6 దశలు గుర్తొస్తాయి, 3 స్థాయిలు గుర్తొస్తాయి. నో డౌట్ మనం పర్ఫెక్ట్గా పెడతాం. 2 రకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక విధానం ఏంటంటే, ఇప్పుడు జనరల్గా శిక్ష అన్న బహుమతి అన్న పూర్వకాలంలో ఉన్నటువంటి రోజుల్లో మరి ఏదైనా తప్పు చేస్తే ఒక పిల్లవాడు ఖచ్చితంగా శిక్షించే వాళ్ళు అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి పూర్వకాలంలో ఏం చేస్తారంటే, ఎవరైనా పిల్లలు మంచి పనులు చేశారనుకోండి, వాళ్ళకి బహుమతులు ఇస్తారని గుర్తుపెట్టుకోండి. జనరల్గా మనం ఏం చేయాలంటే పూర్వ సాంప్రదాయ స్థాయి అనేటటువంటి దాన్ని మన వేలోకి మార్చుకోవాలి ఫ్రెండ్స్. అంటే నా గత వీడియోలో చూడండి, ఇట్లాంటి లాజిక్లు చాలా ఉన్నాయి. ఇక పూర్వ సాంప్రదాయం పూర్వకాలానికి మీరు లింక్ చేసుకున్నట్లయితే, పూర్వకాలంలో ఎవరైనా తప్పు చేస్తే శిక్షించేవాళ్ళు 100% అది నిజం. పూర్వకాలంలో ఎవరైనా మంచి పనులు చేస్తే బహుమతి ఇచ్చేవాళ్ళు. అంటే శిక్ష కానీ బహుమతి కానీ ఇట్లాంటి పదాలు వస్తే మాత్రం పూర్వకాలం అనేదంతా లింక్ చేసుకొని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకవేళ అది కూడా కాదు, ఇంకొక విధానంలో ఎలా క్యాచ్ చేయాలి, ఇదే బిట్టు ఎవరికైనా తెలియకపోతే ఫ్రెండ్స్ ఇంకొక విధానంలో కూడా మనం రైట్ చేసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఫస్ట్ మనం ఎలిమినేషన్ ప్రాసెస్లోకి వెళ్తే ఫ్రెండ్స్, ఈ 4 మరి ఈ స్థాయిల్లో అసలు వ్యక్తిగత సూత్రాల నైతిక అది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? అది లేదు కదా. ముందు దాన్ని చూడకూడదు, దాన్ని ఎగరేసేయాలి ఫ్రెండ్స్. ఉన్నది 3. ఇక పూర్వ సాంప్రదాయ ఉత్తర సాంప్రదాయం. జనరల్గా మన మైండ్లో ఒకటి ఉండాలి ఫ్రెండ్స్. మనం ఒకవేళ SGT ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ అయితే 13 years బిలో పిల్లలకు సంబంధించి ఆన్సర్స్ ఉంటాయి అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ SC అంటే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఎనీ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 13 years ఎబోవ్ అంటే హై క్లాసులు వాళ్ళు టీచ్ చేయాలి. కాబట్టి 13 సంవత్సరాల పైన ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి ఆన్సర్స్ ఉంటాయనేది గుర్తుపెట్టుకోవాలి. ఇదే బిట్టు SGT వాళ్ళు అయితే కరెక్ట్ ఆన్సర్, అసలు ప్రశ్నే చూడకుండానే కరెక్ట్గా మనం గెట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అసలు దాన్ని చూడకుండానే SGT మరి రాస్తున్నటువంటి మిత్రులు అయితే ఖచ్చితంగా ఇదే పెట్టచ్చు. ఎందుకంటే ఈ పూర్వ సాంప్రదాయక స్థాయి అనేది 13 సంవత్సరాల లోపుకి సంబంధించింది కదా ఫ్రెండ్స్. అంటే మ్యాక్సిమం పూర్వ సాంప్రదాయక నైతిక అవుతుంది. ఒకవేళ ఇది కానప్పుడే సాంప్రదాయ స్థాయికి వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో ఉత్తర సాంప్రదాయ స్థాయి SGT వాళ్ళు పెట్టకూడదు. ఇది రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉండదు ఫ్రెండ్స్. అదే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైతే దీన్ని ఎలిమినేషన్ చేయొచ్చు, దీన్ని ఎలిమినేషన్ చేయొచ్చు. ఎందుకంటే ఫ్రెండ్స్ పైన ఉన్నటువంటి 2 సాంప్రదాయ కానీ పూర్వ సాంప్రదాయ కానీ 13 సంవత్సరాల లోపు ఉన్నటువంటిది కదా ఫ్రెండ్స్. మరి స్కూల్ అసిస్టెంట్ లెవెల్ రాస్తున్నారు అంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి బిట్టు ఎగ్జామినర్ ఏం చేస్తారంటే 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ అంటే 13 సంవత్సరాల ఎబోవ్ ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళు రేపు టీచ్ చేసేది ఆ క్లాసులే కాబట్టి ఫ్రెండ్స్. అంటే 100% స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైతే ఉత్తర సాంప్రదాయ స్థాయికి పెట్టాలి. అదే మన SGT మిత్రులు ఎవరైతే ఉన్నారో అంటే ఇట్లా లాజికల్ మీకు ఎందుకు చెప్తున్నాను ఫ్రెండ్స్, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే చాలా బిట్లు పోగొడతా ఉంటాం. ఇట్లాంటి లాజికల్ అన్నీ కూడా మనం ఒక చోట రాసుకోవాలి. ఈ లాజికల్ యూజ్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ అయ్యేటటువంటి విధానాన్ని మనం మార్చుకోవాలి. మనం గతంలో ఏ తప్పులు చేసామో, ఎలాంటి మిస్టేకులు చేసామో అవన్నీ మనం ఒకసారి మరి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఆ తప్పుల్ని మళ్ళీ రిపీట్ కాకుండా, మన సైకాలజీలో ఉంది కదా ఫ్రెండ్స్ యత్న దోష పద్ధతి అనే తాండైకి సంబంధించింది. మరి గతంలో ఎన్నో తప్పులు చేసాము, ఇక మళ్ళీ అవే తప్పులు చేయకుండా ఉండాలంటే మనం ప్రిపేర్ అయ్యేటటువంటి విధానాన్ని మార్చుకోవాలి. మరి 50-50లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఒక 2 ఆప్షన్స్ని ఎగరేసేటటువంటి టాలెంట్ అనేది మన మైండ్లోకి రావాలంటే ఇట్లాంటివి మనం ఫాలో అవ్వాల్సిందే ఫ్రెండ్స్. మోస పద్ధతిలో ఫాలో అయ్యామనుకోండి మళ్ళీ మనకు అదే సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి ఆ సిచ్యువేషన్ రావద్దు. టెట్లో గతంలో జరిగినటువంటి మిస్టేక్స్ రాకూడదు. మరి DSCలో గతంలో జరిగి మరి జాబ్ రానటువంటి మిత్రులు చాలామంది ఉన్నారు పాయింట్లలో. అట్లాంటి మిస్టేక్ లేకుండా మంచి స్కోర్ రావాలంటే ఇట్లాంటి లాజిక్లు చాలా ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మరి ఆ రోజు మార్నింగ్ సెకండ్ బిట్ ఏమి ఇచ్చాడు చూద్దాం. సెకండ్ ఇచ్చినటువంటి బిట్ చూద్దాం. ఇక ఇది భయం, కోపం, తర్వాత అసూయ లాంటి ఈ జనరల్గా ఇచ్చాడు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి అసలు మనకి ప్రశ్న అనేది జనరల్గా ఇది తెలుసు. భయం, కోపం, అసూయ అనగానే ఇవన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. శారీరక పెరుగుదల వస్తుంది, మానసిక పెరుగుదల, నైతిక అంటే ఆల్మోస్ట్ అన్నీ వస్తాయి. కాబట్టి ABC అని పెట్టేస్తాం. ఒకవేళ దీనికి ఆన్సర్ తెలియనటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో కళ్ళు మూసుకొని ABC అని పెట్టండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు AB2 అని మీ మనసులో అనిపించినా కూడా మీరు మరి D ఆన్సర్ అంటే 4th ఆప్షన్ ABC అని పెట్టండి. ఎక్కడైతే పైవన్నీ అనేది ఉంటుందో అది 100% రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. మీ మనసులో ఒకవేళ AB ఈ 2 కరెక్ట్ అని అనిపించినప్పటికీ ఒక్కొక్కసారి మన బ్రెయిన్ మనల్ని మోసం చేసేటటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఫ్రెండ్స్, అది రైట్ కానివ్వండి, రాంగ్ కానివ్వండి, డూ ఆర్ డే అన్నట్టు ఏదైనా కానివ్వండి, పైవన్నీ అనే ఆప్షన్ ABC ఇచ్చాడు. కాబట్టి దీనికి మరి ఆన్సర్ ఇచ్చేటటువంటి ఛాన్సెస్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 3వ బిట్. 3rd బిట్కి సంబంధించి చూద్దాం ఫ్రెండ్స్. ఇది జనన పూర్వకాలానికి సంబంధించి చాలా వీడియోలో దీనికి సంబంధించి చెప్పా ఫ్రెండ్స్. ఈ పిండ దశకు సంబంధించి పిండ దశ అనేది ఏ మధ్య కాలంలో ఇప్పుడు జనరల్గా చూడండి, నేను ఎలా గుర్తుపెట్టుకుంటానంటే పిండ దశ అన్నదాన్ని Pగా నేను తీసుకున్నా ఫ్రెండ్స్. పిండ దశ అని P. ఈ Pని జస్ట్ కింద డ్రా చేసామనుకోండి 8 లాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అంటే 8th వీక్ నుంచి 8వ వారం నుంచి జననం వరకు అన్నట్టు దాన్ని లాజికల్గా చూడండి. అంటే మనం చదివే విధానంలో కూడా మనం పిండ దశ 8వ వారం, పిండ దశ 8వ వారం అంటే కష్టం కదా ఫ్రెండ్స్. దాని ఒక లాజిక్ ఏదైనా ఒక లాజిక్ని మన మైండ్లోకి తెచ్చుకోవాలి కదా. అట్లాంటప్పుడే మనం మిగతా ఎక్కువ బిట్స్ని కూడా మనం చదివేటటువంటి కెపాసిటీ అనేది మన మైండ్లోకి వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఒక బిట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ క్రాల్కి సంబంధించి ఈ క్రాల్ ప్రకారం
పిల్లల రచనా వికాసంలోని మొదటి దశలో మాట్లాడటం రాయటం అనేటటువంటిది ఇచ్చాడు ఫ్రెండ్స్. దీని కరెక్ట్ ఆన్సర్ని రెండు విధాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. జనరల్గా చూడండి, మాట్లాడటం కానీ వ్రాయటం కానీ అంటే ఇవన్నీ కూడా ఒక చతుర్విధ ప్రక్రియలాగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఒక ఆటల్లో అంటే చతుర్విధ ప్రక్రియలు చూడండి, ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ డివిజన్ మ్యాథ్స్ పరంగా చూసుకుంటే వీటన్నింటిని మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. వీటిని చతుర్విధ ప్రక్రియలు అంటారు. సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగాహారం ఒక ఆర్డర్లో. మరి మాట్లాడటం రాయటం ఇవి కూడా ఒక ప్రక్రియలే కదా, ప్రాసెస్ కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. అంటే ఇవన్నీ కూడా వేరు వేరు ప్రక్రియలాగా గుర్తుపెట్టుకొని మనం లాజిక్గా ఆన్సర్ పెట్టవచ్చు. అంటే గుర్తుపెట్టుకునేటటువంటి విధానం ఫ్రెండ్స్. ఒకవేళ అలా కూడా కాదు, అసలు ఈ బిట్టే మనకు తెలియదు ఫ్రెండ్స్, ఈ నాలుగిట్లో ఒక రెండింటిని ఎగరేయాలి ఎట్లా. జనరల్గా చూడండి ఫ్రెండ్స్, మనకు ఉన్నటువంటి లాజిక్ని గత వీడియోలో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ లాజిక్ ఏంటంటే ఫ్రెండ్స్, సిమిలర్గా ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. సిమిలర్గా అంటే పదాల మధ్య కానివ్వండి, మరి ఎక్కడైనా సరే సిమిలర్ 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 అంటే ఒకే విధంగా ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి, వేరు ప్రక్రియలో ప్రక్రియ అనే పదం ఉంది, ఒకే ప్రక్రియలో ప్రక్రియ అనే పదం ఉంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ప్రక్రియ ఉంది, ఇక్కడ ప్రక్రియ ఉంది. అంటే ఏబి అంటే రెండు సిమిలర్గా కనిపిస్తాయి. ఈ రెండు సిమిలర్గా ఉన్న దాంట్లో పెద్దగా ఉన్నది మనం చూస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే 99% ఫ్రెండ్స్, 100% కాదు, 99% ఎక్కువ శాతం పెద్దగా అంటే బిగ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఈ రెండిట్లో వేరు ప్రక్రియలు అనేటటువంటి ఆన్సర్ అనేది చూడండి. ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి 4 ఆన్సర్లలో అసలు మీకు తెలిసినా తెలియకపోయినా బిగ్ ఆప్షన్లు కాబట్టి బిగ్ పెట్టేయండి ఫ్రెండ్స్. వేరు ప్రక్రియలు ఇది ఆల్రెడీ ఇది రాసినటువంటి మిత్రులు చాలామంది ఉన్నారు. ఇలా లాజిక్గా పెడితే మీకు తెలియకపోయినా కూడా రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ 99% ఉండదు కదా. అందుకని అట్లా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక బిట్ చూద్దాం. ఇక్కడ మరి రావెన్స్గా ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి ఒక బిట్ ఇచ్చాడు ఫ్రెండ్స్. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి రెండు విధానాలు ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే రావెన్స్లో చూడండి ఫ్రెండ్స్, రావెన్స్లో ఎస్ అనేది ఉంది కాబట్టి ఇది సామూహిక పరీక్ష అవుతుంది. ఇక్కడ ఆప్షన్లో ఇవ్వలేదు కానీ సామూహిక పరీక్ష. దీన్ని గుర్తుపెట్టుకునే విధానం గత వీడియోలో ఉంది ఫ్రెండ్స్, నా వీడియో ఉంది. ఈ ప్రజ్ఞా పరీక్షను ఎలా లాజిక్గా ఏదో కొండ గుర్తులు రకరకాల డిఫరెంట్ కాదు ఫ్రెండ్స్, చాలా ఈజీ వీలో చెప్పాను. రావెన్స్లో సా అనే పదం పలికింది కాబట్టి సామూహిక పరీక్ష. ఇంకొకటి రావెన్స్ అనే దాంట్లో రావే అనే పదం ఉంది కదా. జనరల్గా చూడండి, ఎవరైతే నిరక్షరాస్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలుస్తూ ఉంటారు ఇటు రావే అంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్. అంటే ఎవరైతే నిరక్షరాస్యులు అంటే అశాబ్దిక పరీక్షలు, శాబ్దికం అంటేనేమో అక్షరాస్యులు, అశాబ్దికం అంటేనేమో నిరక్షరాస్యులు, మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఇక రావెన్స్లో రావే అంటేనేమో ఇది అశాబ్దిక, రావే అని పిలుస్తున్నారంటే అశాబ్దిక అంటే చదువు రానటువంటి వాళ్ళు. సామూహిక అంటేనే చేస్తుంది కాబట్టి ఇట్లా మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు ఫ్రెండ్స్. అశాబ్దిక శాబ్దిక అనేదాన్ని మన లాజిక్ అనమాట. నెక్స్ట్ ఇంకొక బిట్ చూసినట్లయితే ఇక నెక్స్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్. ఈ క్రింది వానిలో ఒకటి యత్నదోష అభ్యసన సిద్ధాంతం యొక్క నియమం కాదు అన్నాడు ఫ్రెండ్స్. జనరల్గా తెలుసు. మరి ఇది తార్న డైక్కి సంబంధించి యత్నదోష అభ్యసన సిద్ధాంతానికి సంబంధించి నియమం కాదు అంటే మిగతా 1, 2, 4 అంటే 1 to 4 ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఏది రాంగ్ అంటే థర్డ్ అనేది అందరికీ తెలుసు పెట్టేస్తాం. ఒకవేళ ఇది మనకు అసలు అర్థం కాలేదు, అర్థం కానప్పుడు కూడా మిగతా 4 ఒక కనీసం 2 ఆప్షన్లే ఎగరేయచ్చు. కనీసం 1 మనం ఎగరేసేటటువంటి టాలెంట్ అనేది మనకు ఉండాలి ఫస్ట్ ఫ్రెండ్స్. కనీసం ఒక ఆప్షన్లోనే ఎగిరిపోవాలి ఫస్ట్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పేటటువంటి లాజిక్ చాలాసార్లు చెప్పాను ఫ్రెండ్స్. సిమిలర్గా ఉన్న పదాల దగ్గర ఆన్సర్ ఉంటుందని చాలా వీడియోలో నా వీడియోలో చెప్పాను. సిమిలర్గా అంటే ఒకే విధంగా ఆ లెటర్స్ కావచ్చు. ఏవి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్లో నేర్చుకోవడంలో నే అనే పదం ఉంది. సెకండ్ ఆప్షన్లో అభ్యసనం, థర్డ్ ఆప్షన్లో అభ్యసనం, ఫోర్త్ ఆప్షన్లో కూడా అభ్యసనం అన్నాడు ఫ్రెండ్స్. అంటే ఆన్సరు 2, 3, 4 2, 3, 4ల మధ్య ఉంది. ఒకటోది ఎలిమినేషన్ చేసేసుకోవచ్చు. అంటే మ్యాక్సిమం ఎగ్జామినరు 2, 3, 4లోనే ఆన్సర్ ఉంచాడని అర్థమైపోయింది ఫ్రెండ్స్. మరి 2, 3, 4 అంటే BCD. ఈ BCDలో ఇంకా మీరు కరెక్ట్గా మీ గతంలో నేను వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్. వీడియోలో BCD 3 ఆప్షన్లో ఎక్కువ శాతం. ఇక మీకు తక్కువ టైం ఉంది ఫ్రెండ్స్, ఎగ్జామ్లో టైం అయిపోతుంది. సిస్టంలో చూసుకుంటే 3 ఒక ఆప్షన్ ఎలిమినేషన్ చేసాము. మరి ఈ BCDలో కరెక్ట్ ఏం పెట్టుకోవాలంటే సీనే కరెక్ట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. సి అనేది మన లైఫ్ని చేంజ్ చేసేటటువంటి ఒక లాజిక్, అద్భుతమైనటువంటి లాజిక్. మీరు యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చూడండి, ఇది నిత్య సత్యం. అంటే BCD ఒక ఆప్షన్ ఎలిమినేషన్ చేసాము, మిగతా BCDలో ఎక్కువ శాతం రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ మాత్రం సీనే. అంటే ఈ 3 కూడా అభ్యసనం 3 కూడా సిమిలర్గా ఉన్నాయి కాబట్టి సిమిలర్గా ఉన్న 3 సీక రైట్ ఆన్సర్. ఒకవేళ అలా కూడా కాదు ఫ్రెండ్స్, ఇంకో విధంగా చూడండి. అంటే 2, 3, 4లోనే ఆప్షన్ ఉంది, ఇది రాంగ్ ఆన్సర్ అని అర్థమైపోయింది. అంటే 2, 3, 4లోనే ఆన్సర్ ఉందని అర్థమైంది. మరి 2, 3, 4లో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు చూడండి, 2, 3, 4లో ఈ 3Cకి సంబంధించి అది బిగ్ ఆన్సర్ కదా ఫ్రెండ్స్. అంటే ఉన్నటువంటి BCDలో B ఆప్షన్ అనేది చాలా పెద్దగా ఉంది కాబట్టి దీన్ని పెట్టడానికైనా మీరు ట్రై చేయండి. అంటే BCDలో జనరల్గా C ఈజ్ రైట్ ఎక్కువ శాతం, అలాగైనా మీరు చూడండి. లేదా ఆ 3 ఆప్షన్లో C ఆప్షన్ చాలా హెవీగా ఉంది, చాలా పెద్దగా ఉంది, బిగ్ ఆప్షన్.
మ్యాటర్ ఎక్కువగా ఉంది కాబట్టి సికి మీరు చూజ్ చేసుకున్నట్లయితే 99% రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అలా మీరు ఇట్లాంటి ట్రిక్స్ని ఖచ్చితంగా యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఎగ్జామ్లో ఆ టైంలో ఇలాంటి ఆలోచన కూడా రావాలి ఫ్రెండ్స్. మీకు ఏమీ తెలియనప్పుడు కూడా ఇట్లాంటి ఆలోచన వస్తే ఖచ్చితంగా మీ స్కోర్ అనేది ఎక్కడన్నా 1-6 పోయినప్పటికీ కూడా ఇంకెక్కువగా బిట్స్ రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి లాజిక్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం కంటిన్యూషన్లో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ నిర్దేశక మంత్రానికి సంబంధించి ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్. జనరల్గా మనకు తెలుసు మనం రైట్ ఆన్సర్ బి మరియు సి పెడతాం. ఒకవేళ దీనికి ఆన్సర్ అనేది మనకి తెలియనటువంటి టైంలో కూడా రైట్ ఎలా చేయాలనేది మనకు ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ వీడియోలో మరి అదే ఫ్రెండ్స్ మెయిన్. ఒకవేళ మనకి దీనికి సంబంధించి కరెక్ట్గా మనకి తెలియదు, డౌట్గా ఉంది, ఈ 4 ఆప్షన్లో ఏది కరెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ ఆప్షన్లా, సెకండా, థర్డా, ఫోర్తా, ABCD 4 ఆప్షన్లో కరెక్ట్. ఒక 2 ఆప్షన్లు మాత్రం 100% ఫస్ట్ ఎలిమినేషన్ చేయొచ్చు దీంట్లో ఫ్రెండ్స్. ఎలా అంటే ఎప్పుడైనా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మనకు ఉన్నటువంటి 4 ఆప్షన్లో సిమిలర్గా ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఆన్సర్ ఉంటుంది అనేది ఫ్రెండ్స్. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, సిమిలర్గా ఉండాలి. లెటర్స్ కావచ్చు, ఆ పదాలు కావచ్చు. ఇక్కడ చూడండి సిమిలర్గా అంటే ఇక్కడ BC అనే 2 పదాలు ఇచ్చాడు, AB అనేటువంటి 2 పదాలు ఇచ్చాడు. కాబట్టి అంటే ఇక్కడ ఆప్షన్ C, ఆప్షన్ D ఫ్రెండ్స్, ఈ 2 కూడా సిమిలర్గా ఉన్నాయి. సరే మ్యాక్సిమం ఇలా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ సింగిల్గా ఉన్నటువంటి ABలు ఎట్టి పరిస్థితుల్లో రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ లేవు ఫ్రెండ్స్. ఇదొక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ చిన్న లాజిక్ని కనుక మీరు క్యాచ్ చేస్తే ఈ ఎగ్జామే కాదు, మీరు ఏ ఎగ్జామ్లో అయినా 99% మీరు రైట్ చేసేటటువంటి సందర్భాలు ఎక్కువే ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కువ శాతం పెడుతుంది. చాలా ఆప్షన్లు మీకు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలాంటి బిట్లు వస్తూనే ఉంటాయి. మన టెట్ DSలో విపరీతంగా ఇస్తాడు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, A మాత్రమే, B మాత్రమే, సింగిల్ ఆప్షన్ A, B అని ఇచ్చాడు. మిగతా 2 ఆప్షన్లు ఏం చేశాడంటే డబుల్ ఇచ్చాడు, B మరియు C, A మరియు B. ఇట్లా ఇచ్చినప్పుడు సింగిల్ ఆప్షన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో రైట్ కాదు. 99% ఇది నిత్య సత్యం ఫ్రెండ్స్. మరి మిగతా రెండిట్లో ఏది కరెక్ట్ అంటే మరి C రైట్ అవుతుందా, D రైట్ అవుతుందా అనేది మనకు ఒక సందిగ్ధం. ఎక్కువ శాతం ఫ్రెండ్స్ గత వీడియో నుంచి మీకు గతం నుంచి చెప్తూనే ఉన్నా, ఒక CDల దగ్గర మనం కన్ఫ్యూజ్ అవుతున్న టైంలో మనల్ని కాపాడేది Cనే ఫ్రెండ్స్. Cకే మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎగ్జామ్లో Cనే చూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. Cని చూజ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఒక మార్కు మీకు తెచ్చిపెడుతుంది అంతే. అంటే ఇక్కడ చూడండి, అంటే BCAB అన్నాడు ఫ్రెండ్స్. ఈ రెండిట్లో మరి ఇదన్నా రైట్ అవ్వచ్చు, ఇదన్నా రైట్ అవ్వచ్చు. ఈ రెండిట్లో కరెక్ట్గా మనం ఆ తక్కువ టైంలో మరి మనల్ని కాపాడేది C అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని చూజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు ఒక మార్క్ వచ్చినట్టే ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్ కంటిన్యూషన్లో. ఇక్కడ మరి ICTకి సంబంధించి ఒక బిట్ అడిగారు ఫ్రెండ్స్. మనకి ఏమీ తెలియనప్పటికీ కూడా 4 ఆప్షన్లో క్షణంలో వితిన్ సెకండ్లో రైట్ ఆన్సర్ పెట్టేయచ్చు. ఏంటి ఆన్సర్? B అని పెట్టచ్చు. ఎందుకంటే మీరు ఎగ్జామ్లో చూడండి, కొంచెం జూమ్ చేసి చూపిస్తాం. మీకు ఎలా చూసినప్పటికీ కూడా 4 ఆప్షన్లో ఎక్కువ లెంత్ ఉన్నటువంటిది, ఎక్కువ మ్యాటర్ ఉన్నటువంటి ఆప్షన్ B కదా ఫ్రెండ్స్. ఇక ర్యామ్ కానీ, HDD కానీ, రోమ్ కానీ ఇవేమి మీకు అర్థం కానప్పటికీ కూడా ఇప్పుడు మీకు ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇట్లాంటివన్నీ కూడా ఒక 2-3 సార్లు వినటం వల్ల ఎగ్జామ్లో ప్రాక్టీస్ పేపర్లో కూడా మీరు ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి ఎగ్జామ్లో మీకు ఇవన్నీ మీకు హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఒక 4 బిట్స్ యాడ్ అయినా కూడా, 4 బిట్స్ కలిసినా కూడా మీ లైఫ్ టర్న్ అయిపోయినట్టు. 2 మార్క్స్ అంటే మామూలు విషయం కాదు కదా ఫ్రెండ్స్. పాయింట్లు ఉన్నాయి కదా, ప్రతి బిట్ని మనం ఒక లాజికల్గా మరి కనీసం మన థింకింగ్ను ఉపయోగించి 50-50లో కనపవాలి. కనీసం ఒక ఆప్షన్ అన్న ఎలిమినేషన్ చేసేటటువంటి టాలెంట్ అనేది మనలోకి వస్తే ఖచ్చితంగా మన స్కోర్ని పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బిట్ ఇచ్చాడు. ఒక విద్యార్థి తనతోటి విద్యార్థి నిష్పాదనను మదింపు చేయడంలో ప్రస్ఫుటించేటటువంటి అభ్యసన రంగం అన్నాడు ఫ్రెండ్స్. మనందరికీ తెలుసు దీనికి రైట్ ఆన్సర్ జ్ఞానాత్మక రంగం అనేది మనందరికీ తెలుసు. ఈజీ బిట్ ఇది. ఒకవేళ తెలియనటువంటి టైంలో కూడా కరెక్ట్ చేసేటటువంటి లాజిక్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ప్రతి సందర్భంలో ప్రతిసారి మీకు చెప్తున్నామన్నారు ఫ్రెండ్స్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సిమిలర్గా ఉన్న చోటే ఆన్సర్ ఉంటుంది. అది మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఎనీ సబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి సిమిలర్గా యాడ్ చూద్దాం. ఇక్కడ సిమిలర్గా ఉన్నటువంటి ఆప్షన్ నాకు 2 దొరికాయి ఫ్రెండ్స్. ఒకటేమో C జ్ఞానాత్మక, ఇంకోటేమో D జ్ఞానాత్మక ఉద్వేగ అన్నాడు. అంటే అయితే C అన్న రైట్ అవ్వాలి, లేకపోతే D అన్న రైట్ అవ్వాలి. ఎందుకని 2 చోట్ల జ్ఞానాత్మకే ఉంది కదా. అంటే మిగతా 2 ఆప్షన్ మనం ఎలిమినేషన్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే మనం ఇప్పుడు 50%లోకి వచ్చేసాం. అంటే CD, ఇప్పుడు CD ఈ రెండిట్లో మన లైఫ్ని చేంజ్ చేసేది C ఆప్షన్ ఫ్రెండ్స్. C పెట్టేసుకోండి, రైట్ అయింది. ఆ రోజు ఎవరైతే మరి సెషన్లో రాసుంటారో ఈ C అనేది మన లైఫ్ని చేంజ్. కొన్ని రాంగ్ అయినప్పటికీ ఫ్రెండ్స్ ఎక్కువ శాతం మేజర్గా రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి ట్రిక్స్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా చూడండి, ఈ 100 బిట్స్ నేను చెప్తున్నటువంటి 100 బిట్స్ని కనుక మీరు చూస్తే ఖచ్చితంగా మీరు టెట్ కానీ, DSCలో కానీ ఖచ్చితంగా మీ స్కోర్ అనేది చాలా హెవీగా పెంచుకుంటారు. కన్ఫామ్గా జాబు ఖచ్చితంగా 100% వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం, ఇంకొక బిట్ చూద్దాం కంటిన్యూషన్లో. ఇక్కడ ఒక బిట్ ఉంది ఫ్రెండ్స్. ఇది ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించింది. అంటే ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఒక బిట్ ఏమన్నాడంటే కానిది లక్షణం కానిది, అభ్యసనం లక్షణం కానిది అన్నాడు. జనరల్గా ఓకే మనందరికీ తెలిసి 4th ఆప్షన్ రైట్ పెట్టేస్తాం. తెలియనటువంటి మిత్రులు ఈ ప్రశ్న మనకు అవసరం లేదు, కరెక్ట్ ఆన్సర్ చేయాలి. మనకు ఉన్నటువంటి లాజిక్ ఏంటంటే ఫ్రెండ్స్ సిమిలర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సిమిలర్గా ఉన్నది చూడండి, ప్రాజెక్టులు అంటే ఇదన్నా కావాలి, అయితే C అన్న రైట్ అవ్వాలి, లేకపోతే D అన్న రైట్ అవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో B రైట్ కాదు, A రైట్ కాదు. ఎందుకు అంటే సిమిలర్గా లేవు కదా ఫ్రెండ్స్.
అంటే ఇప్పుడు మనం రెండింటిని ఎలిమినేషన్ చేసాం, అంటే బి ఎలిమినేషన్ చేసాము, ఈ అంటే 50-50లోకి వచ్చేసాం ఫ్రెండ్స్ మనం. మరి ఇప్పుడు సీనా డీనా రైటా, ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటాను చూసుకునే ముందు ఫ్రెండ్స్ కొంచెం మ్యాటర్ ఎక్కువగా ఆ రెండు సిమిలర్గా ఉన్న చోట రెండు ఈక్వల్గా ఉంటేనేమో సికి ప్రయారిటీ ఇవ్వండి ఫ్రెండ్స్. అంటే సిడి మనల్ని రెండు కన్ఫ్యూజ్ చేస్తానే ఒక రెండు ఎలిమినేషన్ చేసాను, సి రైటా డి రైటా అనేటటువంటి సందర్భంలో మనం కన్ఫ్యూజ్ అవుతున్న టైంలో ఇవి రెండు సేమ్ ఒకే మ్యాటర్, అంటే రెండు ఈక్వల్గా మ్యాటర్ ఉంటాయి, అంటే అవి డిస్టెన్స్ మనం చూసుకునేటటువంటి సందర్భంలో రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు సికి మీరు చూస్ చేయండి. ఒకవేళ అలా కాకుండా కొంచెం ఎక్కువగా మ్యాటర్ ఏదైతే ఉంటుందో ఆ రెండిట్లో దానికే మరి మీరు చూజ్ చేయడానికి అవకాశం చేయండి. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సీనా డీనా అంటే సితో పోల్చుకుంటే డి అనేది కొంచెం ఎక్కువగా ఉంది కదా, ఒక పదం ఎక్కువగా ఉంది కాబట్టి మనం చూడండి ఆన్లైన్ ఎగ్జామ్లో చూస్తున్నప్పుడు కూడా ఇది కొంచెం చాలా ఎక్కువగా ఉంది మ్యాటర్, అంటే కొంచెం డిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి డీని మీరు చూజ్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనకి ఆ బిట్ అనేది మార్క్ తెచ్చిపెడుతుంది. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి చూడండి, మన లాజిక్ ఇంకా ఉన్నాయి. ఇప్పుడు బిట్టు మన జనరల్గా సరే ఈ బిట్టు బోధనకు సంబంధించి ఫ్రెండ్స్ ఇక్కడ పథక రచనకు సంబంధించి అమలు పరిచేటటువంటి దశ అన్నాడు, పరస్పర చర్య దశ అనేది మనం పెడతాం. అయినప్పటికీ కూడా మనకి బిట్టే తెలియదు, కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి. ముందు మనం 50-50లోకి రావాలి, ఒక రెండు ఎగరేయాలి ఫ్రెండ్స్. ఎట్లా చూద్దాం అంటే ముందు సిమిలర్గా ఏమేమి ఉన్నాయో చూడండి ఇక్కడ ఫ్రెండ్స్. ఫస్ట్ సిమిలర్గా చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏలో చా అనేటటువంటి లెటర్ అన్నాడు, కంటిన్యూస్లో చా అనే లెటర్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, అంటే ఈ రెండిట్లోనన్నా ఉండాలి ఆన్సర్. లేదా ఇంకోటి చూడండి, ఫస్ట్ లెటర్ ఇక్కడ పా ఉంది, నెక్స్ట్ సిలో కూడా పా ఉంది, అంటే సరే ఒత్తిని రావత్తుని పక్కన పెడితే ఇక్కడ పా ఉంది, అంటే ఈ రెండు అన్న రైట్ అవ్వాలి. అంటే ఒక రెండు ఒకలా ఉన్నాయి, ఇంకో రెండు ఇంకోలా ఉన్నాయి. అది మ్యాథ్స్ కావచ్చు ఫ్రెండ్స్, సైన్స్ కావచ్చు, కంటెంట్ ఎనీ కావచ్చు. ఒక రెండు ఆప్షన్లు ఒక రకంగా ఉండి మరో రెండు ఆప్షన్లు ఒక రకంగా ఉన్నప్పుడు మ్యాక్సిమం 100% ఫ్రెండ్స్ బీనే రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంది. మ్యాథ్స్ అయినా అంతే ఫ్రెండ్స్, ఒక రెండు ఆప్షన్లు ఒక రకంగా ఉండి ఇంకొక రెండు ఆన్సర్లు ఇంకొక రకంగా ఉన్నప్పుడు బీని మీరు చూజ్ చేసుకుని ఆ బీ మిమ్మల్ని సేవ్ చేస్తుంది. ఒకవేళ మ్యాథ్స్లో ఇంకొక లాజిక్ చాలాసార్లు చెప్పాను, ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ ఉండట్లయితే వాటిని ఒక ఆర్డర్లో రాసుకొని సి ఆప్షన్ ఏదైతే వస్తుందో దాన్ని చూజ్ చేసుకొని మిమ్మల్ని ఖచ్చితంగా బిట్టు సేవ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా మ్యాటర్లో కూడా ఫ్రెండ్స్ మనం దీన్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే పదాలతో ఇంప్లిమెంటేషన్ సిమిలారిటీ చూసుకుంటే ఒక రెండు ఒకలా ఉన్నాయి, ఇంకో రెండు ఇంకోలా ఉన్నప్పుడు మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది. సో ఇక్కడ మనకి బి అనేది రైట్ అయింది ఫ్రెండ్స్, ఎందుకంటే చా ఉంది ఈ రెండు ఒకలా ఉన్నాయి, పా ఉంది ఈ రెండు ఒకలా ఉన్నాయి, అంటే ఈ రెండిట్లోనే ఉండాలి ఆన్సర్, ఈ రెండిట్లో అంటే ఒక రెండు ఇలా ఉన్నాయి ఒక రెండు అలా ఉన్నప్పుడు బి రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఇట్లాంటి లాజిక్లు అన్నీ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నోట్ చేసుకోండి, ప్రాక్టీస్ పేపర్లో ప్రాక్టీస్ అవ్వండి, ప్రీవియస్ బిట్లో ప్రాక్టీస్ చేయండి. గతంలో టెట్ మిస్ అయిన వాళ్ళైనా డిఎస్సి మిస్ అయిన వాళ్ళైనా ఇట్లాంటి లాజిక్లు ఈ వీడియోనే కాదు ఫ్రెండ్స్, యూట్యూబ్లో చాలా మంది మేధావులు ఎన్నో రకాలైన వీడియోలు చేస్తూ ఉన్నారు. అన్నింటిని మీరు చాలా జాగ్రత్తగా నోట్స్లో రాసుకోండి ఫ్రెండ్స్. మరి ఎగ్జామ్లో వీటిని ఇంప్లిమెంటేషన్ చేస్తే కనీసం కొన్ని బిట్లైనా మీకు స్కోర్ తెచ్చిపెడతాయి ఫ్రెండ్స్, అవి మీకు హెల్ప్ అవుతాయి, మీ లైఫ్ని చేంజ్ అవుతాయి ఫ్రెండ్స్. మోస పద్ధతిలో చదవండి ఓకే, కానీ ఇలాంటి వాటిని కూడా మన మైండ్ సెట్లో ఉంచుకుంటూ ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో బిట్ చూద్దాం ఫ్రెండ్స్, కంటిన్యూస్లో ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకుంటూ పోదాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ జనరల్గా ఏదో బిట్ ఇచ్చాడు ఫ్రెండ్స్, మన అందరికీ తెలుసు. దీని ఆన్సర్ వచ్చేసి టెలి కొలాబరేషన్ అనేది తెలుసు. ఒకవేళ మీకు ఈ బిట్టే తెలియదు, ఈ నాలుగిట్లో కరెక్ట్ ఆన్సర్ పెట్టాలి. ఎట్లా పెట్టాలో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టెలి కొలాబరేషన్ అన్నాడు, ఇక్కడ కూడా ఫ్రెండ్స్ మనం సిమిలారిటీని కనుక ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి టెలి అన్నాడు, టెలి అన్నిట్లో టెలి ఉంది, 4 కరెక్ట్ అనిపిస్తున్నాయి. ఇంకా కంటిన్యూస్లో చూద్దాం, మ్యాటర్ చూద్దాం. కొలాబరేషన్ సిమ్యులేషన్ అంటే దాని ప్రొనౌన్సియేషన్ కూడా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ లేషన్ తర్వాత రెన్సింగ్ అన్నాడు, అంటే ఇక్కడ దాని ప్రొనౌన్సియేషన్ ఒక రకంగా ఉంది కాబట్టి ఇది కాదు దాన్ని అని చూడండి ఫ్రెండ్స్. మనకున్నటువంటి 4 ఆప్షన్లో కనీసం ఒక్క ఆప్షన్ అయినా మనం ఎలిమినేషన్ చేసేటటువంటి టాలెంట్ అనేది మనకు రావాలి. ఇట్లాంటివి చూస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే వస్తాయి. ఇక 4th ఆప్షన్ టెలి యానిమేషన్ అంటే ఆప్షన్ ఏ అన్న రైట్ అవ్వాలి, ఆప్షన్ బి అన్న రైట్ అవ్వాలి, ఆప్షన్ డి అన్న రైట్ అవ్వాలి ఫ్రెండ్స్. కనీసం అంటే ఒక ఆప్షన్ అన్న మనం ఎలిమినేషన్ చేసేటటువంటి టాలెంట్ అనేది మనలోకి ఎప్పుడైతే వస్తుందో ఇక మనం బిట్లని రకరకాలైనటువంటి గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్, మనం వాలీబాల్ ఆడుతూ ఉంటాం, డిఫరెంట్ లెవెల్లో ఆడుతూ ఉంటారు. అట్లా అనమాట మనం ఇట్లాంటి బిట్స్ని కూడా మనం ఆ వేలో మనం చేయగలిగితే మంచి స్కోర్ సాధిస్తాం ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ఇంకొక బిట్, ఇక్కడ తెలుగుకి సంబంధించి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బిట్ ఇచ్చాడు, చాలా ఎక్కువ మ్యాటర్తో ఉన్నటువంటి బిట్టు. ఇట్లాంటివి మనల్ని టైం కిల్లింగ్ అంటే ఇవే ఫ్రెండ్స్, ఎందుకంటే ఇదంతా చదవాలి. క్రీస్తు శకం 11వ శతాబ్దానికి పూర్వం అంటే మన బ్రెయిన్ అనేది చాలా ఫాస్ట్ చదవాలి. మరి అది చదవడానికి ఒక హాఫ్ మినిట్ అయిపోతుంది, ఆప్షన్ చదవడానికి హాఫ్ మినిట్ అయిపోతుంది, టైం తక్కువ ఉంది. మరి ఒకవేళ ఎండింగ్ టైంలో టైం తక్కువ ఉన్న టైంలో మరి ఉన్నటువంటి ఇట్లాంటి టైంలో ఇట్లాంటి బిట్స్ ఇచ్చినప్పుడు ఫ్రెండ్స్ అసలు మన ప్రశ్న అసలు చూడకుండానే డైరెక్ట్గా ఆప్షన్ దగ్గరకు వచ్చేయండి ఫ్రెండ్స్. అంటే మరి టైం లేదు కదా ఫ్రెండ్స్, ఇంకా ఒక 1 మినిట్ ఉందనుకుందాం, 1 మినిట్లో ఇది పర్ఫెక్ట్గా చేయాలంటే కష్టం. మరి అట్లాంటప్పుడు మనకు 1 మినిట్ ఉంది, ఒక 3-4 బిట్స్ చేయాల్సి ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎలా చేస్తాం ఫ్రెండ్స్, 3-4 బిట్స్ని కనీసం ఒక లాజిక్ని ఒక 50-50లోకి మనం వచ్చి
మన అదృష్టం కొద్ది 50-50లో వచ్చి మిగతా రెండిట్లో కనుక ఒకటి ఎలిమినేషన్ చేస్తే ఈజీగా మూడిట్లో రెండైనా రైట్ అవుతాయి కదా ఫ్రెండ్స్. అంతేగాని ఒకటినే చదువుకుంటూ అక్కడే ఉంటే మిగతా 2 బిట్లను వదిలేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటి ప్రయత్నం చేయొద్దు ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం, చూడండి దీనికి ఆన్సర్ వచ్చేసి సిమిలారిటీ అనే పదం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు సిమిలర్ అనేటటువంటి పదం మీ మైండ్లో బాగా ప్రింట్ అయి ఉండాలి ఫ్రెండ్స్. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే సిమిలారిటీ అంతే. ఈ ఒక్క అద్భుతమైనటువంటి వండర్ఫుల్ లాజిక్ ఫ్రెండ్స్, ఇది నిత్య సత్యం. మరి ఇక్కడ చూద్దాం, సిమిలర్గా ఉన్నటువంటి పదాలు ఏమన్నా చూద్దాం. ప్రాకృత అన్నాడు, సంస్కృత అన్నాడు, తెలుగు లిపిలో అన్నాడు. ఇక మనకు తెలిసిపోయింది ఫ్రెండ్స్, ఎగ్జామినర్ ఎక్కడ ఉందంటే ఆన్సర్ని ఈ రెండిట్లోనే పెట్టాడని అర్థమైపోయింది. అంటే మనకు 2 ఆప్షన్లు ఎలిమినేట్ ఈజీగా వెంటనే చేసేయచ్చు. ఫస్ట్ది ఎలిమినేషన్, రెండోది ఎలిమినేషన్. ఎందుకంటే ఆ 2 సిమిలర్గా లేవు కదా ఫ్రెండ్స్. అంటే మనకు తెలిసిందల్లా ఆప్షన్ సి అన్న అవ్వాలి, లేకపోతే డి అన్న అవ్వాలి. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? మరి ఇంకా మళ్ళీ ఫైనల్ చేద్దాం చూడండి. అంటే సిని రైట్ చేయాలా, డిని, అంటే ఈ రెండిట్లో దేన్ని మనం చూస్ చేసుకోవాలి. ఎగ్జామ్లో స్పీడ్గా చేసుకోవచ్చు. ఇది తెలుగు లిపిలో ఇంతవరకు బాగానే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏమన్నాడు చూద్దాం. తెలుగు పదాలతో అన్నాడు, ప్రాకృత పదాలతో అన్నాడు. అంటే ఈ 2 పదాలు, అంటే తెలుగు పదాలతో అనేది ఒక వర్డ్, అదొక సెంటెన్స్. ప్రాకృత పదాలతో అనేది ఇంకొక పదం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జనరల్గా చాలా వీడియోలో నేను చేశాను ఒక లాజిక్, అద్భుతమైనటువంటి వండర్ఫుల్ లాజిక్ ఫ్రెండ్స్. ఈ తెలుగు పదాలతో అనే పదం మిగతా ఆప్షన్లో ఎక్కడైనా వస్తే ఒకవేళ అదే రైట్. ఎక్కడ ఉందో చూడండి, తెలుగు పదాలతో అనే పదము ఇవి చూడండి ఆప్షన్ బిలో వచ్చింది కదా ఫ్రెండ్స్. అంటే ఈ తెలుగు పదాలతో అనే పదం ఆప్షన్ బిలో ఉంది అంటే అది 99 ఫ్రెండ్స్, అదే రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్. అంటే ఎగ్జామినర్ ఖచ్చితంగా అదే పెట్టాడు, అందుకని దాన్ని అక్కడ రిపీట్ చేశాడు. మరి ఒకవేళ ఇక్కడ ప్రాకృత పదాలతో అనే పదం చూడండి ఎక్కడా లేదు. మీరు పైన ఉన్నటువంటి ఆప్షన్లు మీరు ఆడిన చూడండి ఫ్రెండ్స్. ఆప్షన్ ఏలో లేదు, ఆప్షన్ బిలో లేదు, ఆప్షన్ సిలో లేదు. అంటే ఆప్షన్ సిలో ఉన్నటువంటి తెలుగు పదాలతో అనే పదము మరో చోట రిపీట్ అయింది అంటే ఖచ్చితంగా ఎగ్జామినర్ అక్కడ ఆన్సర్ పెట్టాలని అర్థమైంది ఫ్రెండ్స్. సో ఇట్లాంటి లాజికల్ కనుక మీరు పట్టుకుంటే ఫ్రెండ్స్ ఈ బిట్ అనే కాదు. ఇప్పుడు నా బాధ అంతా ఏంటంటే ఫ్రెండ్స్, ఇట్లాంటి బిట్స్ అనేవి ఇంకెక్కడైనా వస్తే మీకు ఒకవేళ తెలియని సందర్భంలో మీ లైఫ్ను మారుస్తాయి అనేటటువంటి ఉద్దేశంతో ఇట్లా మీకు చెప్పడం జరుగుతుంది. ఇదే బిట్ వస్తుందని కాదు, ఇట్లాంటివి మీరు నేర్చుకుంటే ఎన్నో ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి అక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తే ఫ్రెండ్స్ కనీసం ఒక 10 బిట్లకి ఒక 6 లేదా 7, కనీసం 5 బిట్లనే రైట్ అవుతాయి ఫ్రెండ్స్. మరి ఇట్లాంటి లాజిక్ లేకపోతే చాలా కష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే టైం తక్కువ ఉన్న టైంలో, టైం అయిపోతున్న టైంలో ఇట్లాంటి లాజిక్లు అనేవి మన లైఫ్ని ఖచ్చితంగా చేంజ్ చేస్తాయి ఫ్రెండ్స్. ఇట్లా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇంకో బిట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది కూడా చూడండి, ఇట్లాంటి బిట్స్ ఇచ్చినప్పుడు మరి ఆ రోజు ఎవరైతే ఎగ్జామ్ రాసినటువంటి డిఎస్సి మిత్రులు ఉన్నారో వాళ్ళందరూ ఇవన్నీ చేసి ఉంటారు. చూడండి, టైం కిల్లింగ్ అంటే ఇదంతా చదవాలి కదా ఫ్రెండ్స్, చదవాలి. ఈ పై గద్యం ఆధారంగా గాథా ఛందస్సుకు సంబంధించి ఇచ్చాడు. దీని ఒక లాజికల్గా థింకింగ్ చేసుకుంటూ గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మనకు టైం తక్కువ ఉన్న టైంలో అసలు ఈ ప్రశ్నే వద్దు, దాన్ని పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. మరి కరెక్ట్ ఆన్సర్ని మనం చూస్ చేసుకోవాలంటే మీరే గెస్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని ఎట్లా చేయాలో ఫస్ట్ సిమిలర్గా ఉన్న పదాలను చూద్దాం. ఇదొక్క అద్భుతమైనటువంటి లాజిక్. ఇక్కడ చూడండి, మాత్రాబద్ధమైంది, అక్షరబద్ధమైంది. నాకు ఒక 2 పదాలు సింక్ అవుతున్నాయి ఫ్రెండ్స్. కనీసం మాత్ర అక్షర అనే పదాన్ని వదిలేస్తే, స్టార్టింగ్ లెటర్లను వదిలేస్తే ఎండింగ్లో బద్ధమైంది అన్నాడు ఫ్రెండ్స్. అంటే ఎగ్జామినర్ ఆ రెండిట్లోనే ఆన్సర్ పెట్టాడు అని మనకు అర్థమైపోయింది. ఇక మిగతా 2 డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. చందోరహితమైనది, ఇది ప్రాకృత ఛందస్సు. అసలు ఈ 2 అసలు సిమిలర్ కావు కాబట్టి ఈ రెండింటిని ఎలిమినేషన్ చేయండి. మీకు ఒక డౌట్ రావచ్చు ఫ్రెండ్స్, ఆప్షన్ డి అనేది పెద్దది కదా, నేను పెడతా అనుకోవచ్చు. కానీ డిఎస్సి మిత్రులకు నేను ఇచ్చేటటువంటి మెయిన్ ఒక చిన్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్, పెద్దగా ఉన్న ఆప్షన్ మీరు చూస్ చేసుకోండి రైటే, కానీ సిమిలర్గా ఉన్నాయా లేవో చూసుకోండి ఫస్ట్. ఒకవేళ సిమిలర్గా ఎక్కడా లేకుండా ఎక్కువ మ్యాటర్ ఎక్కడైతే ఉంటుందో, బిగ్ ఆప్షన్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని చూస్ చేసుకోండి, అది ఓకే. ఒకవేళ సిమిలర్గా ఉంటే, బిగ్ ఆన్సర్ ఉన్నప్పటికీ కూడా సిమిలర్గా ఉన్న చోట ఆన్సర్ ఎగ్జామినర్ పెడతాడు అనేది మన మైండ్ సెట్లో ఉండాలి ఫ్రెండ్స్. ఒకవేళ ఎక్కడ సిమిలారిటీకి సంబంధించినటువంటి పదాలు లేవు ఫ్రెండ్స్, అలాంటప్పుడు ఏదైతే బిగ్ ఆన్సర్ ఉంటుందో మీకు తెలియకపోతే కళ్ళు మూసుకొని పెట్టేయండి. పైవన్నీ అనేటటువంటి ఏబిసిడీలు వస్తే కళ్ళు మూసుకొని పెట్టేసేయండి. కానీ సిమిలర్గా ఉన్నటువంటి పదాలు ఎక్కడైనా ఉంటే ఫ్రెండ్స్ ఫస్ట్ వాటికి ప్రయారిటీ ఇవ్వండి. ఒకవేళ అలా లేకపోతేనే బిగ్ ఆన్సర్కి ప్రయారిటీ ఇవ్వండి. ఇట్లాంటి లాజిక్లు అనేవి చాలా మీరు ప్రాక్టీస్ చేయండి, మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఈ రెండిట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, మరి ఇక్కడ ఈ రెండిట్లోనే రైట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కనీసం మనం ఇక్కడ 50%లోకి రావడం జరిగింది ఫ్రెండ్స్. అట్లా మీరు కొన్ని ఫాలో అయిపోతూ ఉండండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్, కంటిన్యూషన్లో మళ్ళీ ఏమి ఇచ్చాడు, ఒక పద్యం ఇచ్చాడు. ఈ పద్యాన్ని పై పద్యంలో కవి అల్పుడిని దేనితో పోల్చాడనేది ఒక బిట్ ఇచ్చాడు. ఓకే ఫ్రెండ్స్, మన టైం లేదు, దాన్ని పక్కన పెట్టేద్దాం. 4 కరెక్ట్ ఆన్సర్ కావాలి. మనకు తెలిసినటువంటి ఏకైక లాజిక్ ఏంటంటే సిమిలారిటీ ఎక్కడైతే ఉంటుందో చూసుకోవాలి. ఇప్పటికే ఫ్రెండ్స్ మీకు అర్థమైపోయింది కదా సిమిలర్గా ఉన్నటువంటి వాటిని. ఇక మీరు ఏ ప్రీవియస్ పేపర్లో బిట్స్ ప్రాక్టీస్ చేసినా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రెండ్స్, ఎన్ని రైట్ అవుతాయో మీకే తెలుస్తుంది. ఇక్కడ చూడండి, కనకము కంచు, ఆడంబరము మంచు అనడు. నాకు కంచు మంచు అనగా నాకు అర్థమైపోయింది, ఈ 2 సిమిలారిటీగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అంటే ఆప్షన్ బి కానీ ఆప్షన్ డి కానీ ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది. ఎందుకంటే కంచు మంచు, నేను ప్రొనౌన్సియేషన్ చూసుకున్నా, సిమిలారిటీ చూసుకున్నా కూడా కంచు మంచు ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి ఆన్సర్ దాదాపుగా ఆ రెండిట్లోనే ఉండొచ్చు ఫ్రెండ్స్. ఏంటి, ఆప్షన్ బి కానీ ఆప్షన్ డి కానీ. మరి బి కానీ డి కానీ
ఈ రెండిట్లో దేన్ని మనం చూస్ చేసుకోవాలంటే ఎగ్జామినర్ చూడండి ఫ్రెండ్స్, మీకు గతంలో చాలా వీడియోలో చెప్పాను, ఇట్లా బీఈడి రెండిట్లోనే ఏదో ఆన్సర్ ఉంది అనేటటువంటి సందర్భంలో మనం కన్ఫ్యూజ్ కాకుండా వెంటనే ఫ్రెండ్స్ టైం వేస్ట్ కాకుండా బీనే చూస్ చేసుకోండి. అంటే ఈ రెండిట్లో బీకే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది రైట్ అవడానికి ఫ్రెండ్స్, ఎక్కువ ఛాన్సెస్ ఉండేది బీకే. డి కంటే కూడా బీకే ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బీని ప్రయారిటీ తీసుకోండి. ఒకవేళ అలా కూడా కాదు ఫ్రెండ్స్, ఇంకొక రకంగా కూడా చూడొచ్చు. ఇక్కడ కంచు ఉంది, ఇక్కడ మంచు ఉంది. ఇక్కడ కంచులో కా అనే లెటర్ ఉంది ఫ్రెండ్స్, మంచులో మా అనే లెటర్ ఉంది.